భార్య మీద ప్రేమతో భర్త కట్టించిన ప్రేమ సమాధి తాజ్మహల్ అని చాలా మందికి తెలుసు. అయితే భర్తలకే కాదు, భార్యలకు కూడా తన భర్త మీద ప్రేమ ఉంటుంది కదా. అలాంటి ఒక భార్య చనిపోయిన తన భర్త మీద ప్రేమతో ఒక సమాధిని కట్టించింది. అదే ఈ హుమాయూన్స్ టాంబ్. అదేంటో దీని గురించి వివరంగా చెప్తాను రండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో ఢిల్లీలో చూడాల్సిన ముఖ్యమైన టూరిస్ట్ ప్లేసెస్ లో ఒకటైతే చూపించబోతున్నాను. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆల్రెడీ మీరు నా బ్యాక్గ్రౌండ్ లో చూసే ఉంటారు కదండి. అదే ఢిల్లీలో ఉన్న హుమాయూన్స్ టాంబ్. ఇది ఒక భార్య తన భర్త మీద ప్రేమతో చనిపోయిన తర్వాత పెద్ద సమాధిని గుర్తుగా ఈ విధంగా కట్టింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడికి ఎలా రావాలి, టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది, దీని లోపల చూడాల్సిన ఇంకా ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి, అసలు దీని చరిత్ర ఏంటి, ప్రతిదీ కూడా డీటెయిల్ గా వీడియో చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని కూడా చూసేయండి. హుమాయూన్స్ టాంబ్ కి దగ్గరగా ఉన్న మెట్రో స్టేషన్ వచ్చేసి జేఎల్ఎన్ స్టేడియం. జేఎల్ఎన్ అంటే జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం అనమాట. ఢిల్లీలో ఎక్కడి నుంచి అయినా మీరు ఈ మెట్రో స్టేషన్ కి అయితే చేరుకోవచ్చు. దాదాపు ఒక 23 నిమిషాలు జర్నీ ఉంటుంది మెట్రో ప్రయాణం అయితే. నిజాముద్దీన్ నుంచి వస్తున్నట్లయితే నిజాముద్దీన్ మెట్రో స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 కు వెళ్లి మెట్రో ఎక్కితే గనక లాజ్పత్ నగర్ లో దిగాలి. అక్కడ మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ 2 కు వెళ్లి మెట్రో ఎక్కితే గనక జేఎల్ఎన్ స్టేడియం మెట్రో స్టేషన్ లో దిగాలి. ఇక్కడ నుంచి హుమాయూన్స్ టాంబ్ కు వెళ్ళడానికి దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆటోకి 20 రూపీస్ ఇచ్చేస్తే దించేస్తారు. జోర్బాగ్ మెట్రో స్టేషన్ నుంచి కూడా రావచ్చు. అక్కడ నుంచి అయితే ఒక 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం పడుతుంది ఇక్కడికి రావడానికి. ఇక్కడికైతే వచ్చేసాం. ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్ అన్నమాట. లోపలికి వెళ్ళగానే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి క్యాష్ అయితే 40 రూపీస్ ఒక్కరికి, డెబిట్ కార్డ్ ద్వారా పే చేస్తే 35 రూపీస్ పడుతుంది. ఒకవేళ ఫారినర్స్ అయితే గనక ఒకరికి 600 రూపీస్ అనమాట. క్యాష్ అయితే 550 రూపీస్. 15 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రం ఎంట్రన్స్ ఫ్రీ అనమాట. ఎంట్రీ టికెట్ అంటూ ఏమీ ఉండదు, వాళ్ళకి ఫ్రీ అనమాట పిల్లలకి. దీనికి హాలిడే అంటూ ఏమీ లేదు. ప్రతి రోజు కూడా ఓపెన్ చేసే ఉంటుంది. ప్రతి రోజు ఈవినింగ్ 6 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళు మనకు ఒక కాయిన్ ఇస్తారు. అది పట్టుకొని లోపలికి వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళగానే మ్యూజియం చూడాలనుకుంటే దానికి సపరేట్ టికెట్ ఉంటుంది. ఒకరికి 50 రూపీస్ అనమాట. ఇది మ్యూజియం తాలూకు ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మ్యూజియం తో పాటు సుందర్ నర్సరీ అని ఒకటి కూడా ఉంది. దానికి కూడా సపరేట్ గా టికెట్ ఉంటుంది. నర్సరీ చూడాలనుకుంటే మీరు ఇంకా లోపలికి వెళ్ళొచ్చు. మేము నర్సరీ టికెట్ అయితే తీసుకోలేదు, ఓన్లీ మ్యూజియం టికెట్ అనే తీసుకున్నాము. ఒకరికి 50 రూపీస్ టికెట్ అనమాట. ఈ మ్యూజియం మాత్రం ప్రతి మండే సెలవు ఉంటుంది. అంతేకాకుండా నేషనల్ హాలిడేస్ కూడా సెలవు ఉంటుంది అనమాట. హుమాయూన్స్ టాంబ్ ని మీరు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు, కానీ ఈ మ్యూజియం మాత్రం ప్రతి సోమవారం సెలవు ఉంటుంది. మన ఇండియాలోనే ఫస్ట్ సంకన్ గ్యాలరీని ఈ మ్యూజియం గా చెప్తారు. ఎందుకంటే ఇది అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. దీని టాప్ లో గార్డెన్ ఉంటుంది అనమాట. ఇలాంటిది మన ఇండియాలోనే ఇదే మొదటిది. ఈ గ్యాలరీలో మీరు అప్పటి హుమాయూన్ వాడిన యాంటిక్ పీసెస్ అన్నిటిని కూడా చూడొచ్చు. హుమాయూన్స్ టాంబ్ ని విజిట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ మ్యూజియం టికెట్ కూడా కంపల్సరీగా తీసుకోండి. ఈ లోపల సమాధి అయితే ఉంది, కానీ ఇది ఎవరిది ఏంటి అనేది పేరైతే ఏం రాసలేదు. అసలు మొఘల్స్ నిర్మించిన అద్భుతమైన అతి పెద్ద నిర్మాణాలలో ఈ హుమాయూన్స్ టాంబ్ కూడా ఒకటి. దీన్ని తాజ్మహల్ కంటే ముందే ఒక 80 సంవత్సరాల ముందే దీన్ని నిర్మించడం జరిగింది. దీన్ని ఆధారంగా తీసుకుని తాజ్మహల్ ని కూడా నిర్మించారని అయితే చెప్తున్నారు. అప్పట్లో దీన్ని నిర్మించడానికి 1.5 మిలియన్ రూపీస్ ఖర్చు చేస్తే దీని తర్వాత కట్టిన 80 సంవత్సరాల తర్వాత కట్టిన తాజ్మహల్ నిర్మాణానికి మాత్రం 32 మిలియన్ రూపీస్ ఖర్చు అయిందంట. అంత వ్యత్యాసం ఉంది. ఇది మొత్తము కూడా 66 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. మొఘల్స్ నిర్మించిన ఫస్ట్ చార్బాగ్ సమాధి అనమాట. చార్బాగ్ అంటే 4 గార్డెన్స్ మధ్యలో ఈ సమాధి ఉంటుంది. అప్పట్లో మొఘల్స్ వాడిన పింగాణి ప్లేట్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా ఇక్కడ ప్రదర్శనగా పెట్టారు. యునెస్కో దీన్ని 1993లో వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేసింది. హుమాయూన్స్ టాంబ్ అంటే హుమాయూన్ అనే ఒక వ్యక్తి యొక్క సమాధి అనమాట. హుమాయూన్స్ భార్య హమీదా భాను బేగం అనే ఆవిడ తన భర్త జ్ఞాపకార్థం కోసం దీన్ని అయితే నిర్మించడం జరిగింది. అతని కొడుకు అక్బర్ అన్నమాట. అక్బర్ అప్పటికి చిన్న పిల్లవాడు. అతను చనిపోయిన కొన్ని సంవత్సరాల తరువాత అక్బర్ ఉంటుండగానే ఆ పిల్లాడు చూస్తుండగానే దీన్ని అయితే నిర్మించడం జరిగింది. ఆవిడ పర్షియా నుంచి ఆర్కిటెక్ట్ ని పిలిపించి నిర్మించింది. 1556లో హుమాయూన్ మరణించాడు. 1565లో ఈ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. దాదాపు అతను చనిపోయిన తర్వాత 9 సంవత్సరాల తర్వాత తన మొదటి భార్య అయిన హమీదా భాను బేగం దీన్నైతే నిర్మించడం స్టార్ట్ చేశారు. 1565లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే 1570లో కన్స్ట్రక్షన్ అయితే పూర్తి చేశారు.
ఇక్కడ తవ్వకాల్లో బయటపెట్టిన వస్తువులన్నిటినీ కూడా ఈ గ్యాలరీలో అయితే ఉంచారు. ఇవన్నీ కూడా చిన్నపిల్లలు ఆడుకునే వస్తువుల్లా ఉన్నాయి. చిన్న చిన్న కుండలు అన్నీ కూడా చిన్న చిన్న డిఫరెంట్ యానిమల్స్ బొమ్మల్లా ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. అప్పట్లో వాటర్ని స్టోర్ చేసుకునేదంట ఇది. దీన్ని గోట్ స్కిన్ తో తయారు చేశారంట. దాదాపు 25 లీటర్ల వరకు నీళ్ళు అయితే పడతాయని అయితే రాసింది ఇక్కడ. ఇందులో మీరు ఎక్కడైనా సరే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎక్కడైనా ఏవైనా తీసుకోవచ్చు. కాకపోతే ఏవి కూడా టచ్ చేయడానికైతే వీల్లేదు. మ్యూజియం అంతా చూసిన తర్వాత నర్సరీ టికెట్ కూడా మీరు చూడాలనుకుంటే ఆ టికెట్ కూడా తీసుకొని పైన నర్సరీ ఉంటుంది, సుందర్ నర్సరీ అని, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్ లో మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మీరు ఇషా ఖాన్ టాంబ్ అయితే చూడొచ్చు. దీని గురించి డీటెయిల్ గా ఇక్కడ రాసి ఉంచారు. ఇషా ఖాన్ టాంబ్ తో పాటు మంచి గార్డెన్ కూడా ఇక్కడ ఉంటుంది. హుమాయూన్ టాంబ్ కంటే కూడా 20 ఏళ్ల ముందే దీన్ని నిర్మించడం జరిగింది. వ్యూ చూసారా ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్ గా ఉంది. చాలా పురాతనమైనది కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న డ్యామేజెస్ అయితే కనిపిస్తున్నాయి కానీ పెద్దగా రెనోవేట్ అయితే ఏం చేయలేదు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మొఘల్ కన్స్ట్రక్షన్స్ మీరు ఎక్కడ గమనించినట్లయినా సరే రెడ్ శాండ్ స్టోన్ కానీ వైట్ మార్బుల్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ బ్లూ కలర్ కూడా ఎక్కువగా వాడినట్టు కనిపిస్తుంది. చాలా కలర్ఫుల్ గా ఉంది. మీరు అక్కడక్కడ చూడొచ్చు. రెనోవేట్ అయితే పెద్దగా చేసినట్టయితే కనిపించట్లేదు, అందుకోసమని కొంచెం డ్యామేజ్ అయినట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ కొత్తగా రెనోవేట్ చేసినా సరే ఆ నేచురాలిటీ పోతుందని చెప్పి పెద్దగా అయితే చేయలేదు, అలానే ఉంచేశారు. దాని వల్లనే కొంచెం డ్యామేజ్ అయినట్లుగా కనిపిస్తుంది. దీని లోపల ఇషా ఖాన్ టాంబ్ అయితే కనిపిస్తుంది. అంటే ఇషా ఖాన్ సమాధి అనమాట. లోపలికి ఎంట్రీ అయితే లేదు, అన్ని గేట్స్ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. లోపల సమాధి ఉందని అయితే చెప్తున్నారు. దీనికంటే ఇంకొంచెం ముందుకెళ్తే మీరు హుమాయూన్ టాంబ్ కి గేట్ వే అయితే కనిపిస్తుంది. అంతకంటే ముందు ఈ రైట్ సైడ్ లోకి వెళ్తే మీకు ఇక్కడ అరబ్ సరాయ్ గేట్ వే అయితే కనిపిస్తుంది. ఈ లోపలికి వెళ్తే గనక అప్సర్ వాలా మాస్క్ అండ్ టాంబ్ కూడా ఉంటుందన్నమాట. కాకపోతే నేనైతే లోపలికి అయితే వెళ్ళలేదు. హుమాయూన్ టాంబ్ ఏదైతే ఉందో అది ఈ మెయిన్ గేట్ వే అనమాట. దీని లోపలికి వెళ్ళగానే మీకు ఎంట్రన్స్ కనిపిస్తుంది. దీనికి ఇరువైపులా కూడా ఇలా మినియేచర్ అయితే పెట్టారు. ఎక్కడ ఏది ఉంది ఏంటి ప్రతిదీ కూడా డీటెయిల్గా ఇక్కడ ఉందన్నమాట. వీటిని నిర్మించేటప్పుడు తవ్వకాల్లో బయటపడ్డ వస్తువులన్నిటినీ కూడా ఇక్కడ ప్రదర్శనగా పెట్టడం అయితే జరిగింది. చిన్నపిల్లలు ఆడుకునే చిన్న చిన్న బొమ్మల్లా కనిపిస్తున్నాయి. అండ్ అలాగే రకరకాల మార్బుల్స్ని కూడా ఉంచారు అప్పట్లో వాడినవి. గేట్ వే లోపలికి ఎంటర్ అవ్వగానే బ్యూటిఫుల్ వ్యూ అయితే మీకు కనిపిస్తుంది. చూసారా, చాలా అంటే చాలా బాగుంది వ్యూ మాత్రం. ఫొటోస్ వీడియోస్ తీయడానికి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఫొటోస్ తీసుకోవడానికి డిఫరెంట్ లొకేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ పాయింట్లో మీరు తీసుకున్న మంచి మంచి ఫొటోస్ అయితే వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ ఎక్కుతూ మీదకైతే వెళ్ళాలన్నమాట. ఇది మెయిన్ హుమాయూన్ టాంబ్ అనమాట. ఇక్కడే హుమాయూన్ యొక్క సమాధి అయితే ఉంది. పెద్ద మెట్లు ఉన్నాయి చూసారా, ఇది ఎక్కుతూ మీదకి వెళ్ళాలన్నమాట. మీదకైతే వచ్చేసాం. చుట్టూ వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ ఎటు నుంచి చూసినా ఒకేలాగా కనిపిస్తుంది అనమాట, సిమిలర్గా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం కలిపి దాదాపు 150కి పైగా సమాధులు ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఎవరి సమాధి ఏంటి అనేది పేరైతే స్పెషల్గా రాసి అంటూ ఏం లేదు, వాళ్ళకే తెలిసి ఉండాలి మరి. కానీ ఇక్కడైతే ఎవరి సమాధి ఏంటి అని అస్సలు అయితే రాసలేదు. నార్మల్గా సమాధులు మాత్రమే ఉన్నాయి. దాదాపు 100 నుంచి 150కి పైగానే ఉన్నాయని అయితే చెప్తున్నారు. చుట్టూ కూడా నలువైపులా కూడా 4 గార్డెన్స్ ఉంటాయి. చాలా అందంగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా నీట్గా ఉన్నాయన్నమాట. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి బార్బర్ స్టామ్ అండ్ అలాగే నీలా కుంబాడ్ కూడా ఉన్నాయి. మీరు చూడాలనుకుంటే బ్యాక్ సైడ్ వెళ్ళి చూడొచ్చు. ఇది మొత్తం 8 వైపులా 8 ఛాంబర్స్ ఉంటాయన్నమాట. ఈ 8 అనే నెంబరు ఇస్లామిక్ ప్యారడైజ్ కి ప్రత్యేకగా ఉంటుంది. మీరు చాలా మట్టుగా ఇస్లామిక్ కన్స్ట్రక్షన్స్ ని గమనించినట్లయితే ఇదే విధంగా కనిపిస్తుంది. అప్పట్లో దీని బ్యాక్ సైడ్ యమునా నది ప్రవహించేదంట. కాకపోతే దాని తర్వాత బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్షన్స్ అయిన తర్వాత యమునా నది అయితే ఇక్కడ కనిపించట్లేదు.
ఇది లోపలికి వెళ్ళటానికి గేట్ అన్నమాట. ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళాలి. మీరు తాజ్ మహల్లో గమనించినట్లయితే అక్కడ మీరు షూస్ వేసుకుని అలో లేదు, పైన కవర్స్ ఇస్తారు కదా వాళ్ళు, అవి వేసుకునే వెళ్ళాలన్నమాట. కానీ ఇక్కడ అలాంటి రెస్ట్రిక్షన్స్ అవి ఏమీ లేవు. అందరూ కూడా నార్మల్ షూస్ చెప్పులతోనే వెళ్ళిపోతున్నారు. ఇలా మీరు లోపలికి వెళితే మధ్యలో ఉంది చూసారా, ఇది హుమాయూన్ యొక్క సమాధి అనమాట. ఇది అతని మెయిన్ సమాధి. యాక్చువల్లీ ఇది ఇంతకు ముందు హుమాయూన్ యొక్క బాడీని ఫస్ట్ ఢిల్లీలో పురాణా కిలాగా పిలువబడే అంటే ఓల్డ్ ఫోర్ట్ అనమాట, అక్కడ సమాధి చేయడం జరిగింది. దాని తర్వాత ఇది కట్టిన తర్వాత ఆ బాడీని ఇక్కడికి తెచ్చి దీన్నైతే నిర్మించారని చెప్తున్నారు. ఇది ఒక్కటే కాకుండా దీని చుట్టూ చాలా ఛాంబర్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఛాంబరులో ఒక్కొక్క 3 నుంచి 4 సమాధుల వరకు ఉన్నాయి. అందులో ఒక ఛాంబర్ను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇందులో 3 సమాధులు ఉన్నాయి. ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సమాధులు అని అనుకుంటున్నాను. ఎవరి పేర్లు అయితే స్పెషల్గా ఇక్కడ రాసిలేవు. ఈ చుట్టూ ఉన్న 4 ఛాంబర్స్లో కూడా ఇలాంటి సమాధులే ఉన్నాయన్నమాట. సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తేనే భయంగా ఉంటుంది అనుకునే నేను ఇలాంటి వందల సమాధులు ఒకే చోట ఉండి అదే పెద్ద టూరిస్ట్ ప్లేస్గా ఉండి చూడటానికైతే వెళ్తున్నాను. అదేంటో ఈ వింత నాకైతే అర్థం కావట్లేదు. కాకపోతే ఒక టూరిస్ట్ స్పాట్ కాబట్టి మీ అందరికీ చూపించాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చూపిస్తున్నాను. ఇది నా మనసులో భావన, దయచేసి తప్పుగా ఎవరు అర్థం చేసుకోకండి. ఈ హుమాయూన్ టాంబ్ చుట్టూ 4 పార్కులు ఉన్నాయని చెప్పాను కదండి. చాలా నీట్గా మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ అందరూ కూడా వచ్చి కూర్చొని టైం అయితే స్పెండ్ చేయొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే మాత్రం. నార్త్ ఇండియాలో ఫస్ట్ టైం నాకు మల్లెపూల మొక్కలు అయితే చాలా ఎక్కువ కనిపించాయి ఇక్కడ. ఇవన్నీ కూడా మల్లెపూల మొక్కలు అనమాట. చూడండి ఎన్ని ఎక్కువగా ఉన్నాయో. పువ్వులు అయితే లేవు కానీ మొక్కలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది వ్యూ అనమాట, ఓవరాల్ వ్యూ. సైడ్ వ్యూ ఎంత బాగుందో చూసారా. కింద ఫ్లోర్ లో చాలా రూమ్స్ ఉన్నాయి కానీ అన్ని కూడా క్లోజ్ చేసి అయితే ఉంచారు. అన్నిటికీ లాక్ అయితే వేస్తుంది. నాకు తెలిసి మిగిలిన సమాధులన్నీ కూడా అందులో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ గేట్ కి వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. బయటికి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న క్యాంటీన్ కూడా ఉంది. ఏమైనా తినాలనుకుంటే ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి. ఇది మొత్తం 66 ఎకరాల్లో ఉందని చెప్పాను కదండి. చుట్టూ గార్డెన్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. మీరు మొత్తము చూడాలనుకుంటే చూడొచ్చు. కాకపోతే ఇది ఓన్లీ హుమాయూన్ టాంబ్, ఇషా ఖాన్ టాంబ్ ఇప్పుడు నేను ఏవైతే చూపించానో అవి మాత్రమే మీరు చూడాలనుకుంటే దాదాపు గంటన్నర టైం పడుతుంది. ఇంకా మొత్తము చూడాలనుకుంటే 3 గంటలకు పైనే పడుతుంది అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే చుట్టూ నలువైపులా కూడా పార్కులు ఉండి వాటర్ స్టోరేజ్ చేసి ఆ వాటర్ స్టోరేజ్ని పైప్ లైన్ ద్వారా ఈ టాంబ్కి కనెక్షన్ అయితే ఇచ్చారు. సో ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ మీద క్లిక్ చేసి నాకు ఫ్రీగా పాయింట్స్ ఇవ్వండి. దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి. ఢిల్లీలో తప్పక చూడాల్సిన టూరిస్ట్ ప్లేసెస్లో ఈ హుమాయూన్ టాంబ్ కూడా ఒకటి. ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో కొత్త వ్లాగ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ for watching.